నేను జిఆర్ మహర్షి. టీ లిమిటేషన్ పైన చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎవరు పాల్గొనలేదు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కర్ణాటక నుంచి శివకుమార్ గారు, కేరళ ముఖ్యమంత్రి వీళ్ళంతా పాల్గొన్నారు. మమతా బెంగాల్ నుంచి మమతా గారు వస్తారని అందరూ అనుకున్నారు, కానీ ఆమె రాలేదు. సరే, కారణాలు ఏమైతేనేమి. ఇప్పుడు డీలిమిటేషన్ అంటే ఏమిటి, అసలు ఈ గొడవ ఎందుకు ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీసి జనాభా లెక్కల ఆధారంగా ఈ పార్లమెంటు సీట్లు వీటన్నిటినీ కూడా మార్పులు చేయాలి. రంగంలో ఉన్నటువంటి 80-81 ఆర్టికల్ ప్రకారం ఉంది. దీని ప్రకారం అంటే ఏం చేశారంటే, 1971లో ఏం జరిగిందంటే, జనాభా నియంత్రణ అనేది ఇందిరాగాంధీ గారు గట్టిగా పాటించడం వల్ల ఆమె ఒక 25 ఏళ్ల పాటు దీన్ని ఫ్రీజ్ చేశారు. ఈ చట్టాన్ని 25 ఏళ్ల పాటు 76లో ఫ్రీజ్ చేస్తే ఏమైందంటే 2001 వరకు ఇది ఏ రకంగా కూడా అమల్లోకి రాలేదు. అంటే జనాభాని అన్ని రాష్ట్రాలు కూడా నియంత్రించడంలో భాగంగా ఆ పని సక్రమంగా చేస్తున్నందువల్ల జనాభాను నియంత్రించిన, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆశయం మేరకు జనాభా నియంత్రించిన రాష్ట్రాలన్నీ కూడా ఈ సంఖ్యల వల్ల నష్టపోతాయని చెప్పి వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా దీన్ని మళ్ళీ ఒక 25 ఏళ్ళు రాజ్యాంగ సవరణ చేసి ఫ్రీజ్ చేశారు. ఇప్పుడేమిటంటే 2026లో మోదీ గారు ఈ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ అంటే పార్లమెంటు సీట్లను నిర్ణయించాలి అనేదాన్ని ఒకదాన్ని తీసుకొస్తున్నారు. 29లో అది అమల్లోకి వస్తుంది అనుకుంటే, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళందరూ అంటే ఏమిటంటే, ఈ జనాభా లెక్కల ప్రకారమే గనక పార్లమెంటు సీట్లను మనము నిర్ణయిస్తే నార్త్ ఇండియాలో జనాభా నియంత్రణ సక్రమంగా జరగలేదు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో. కాబట్టి వాళ్ళందరికీ పార్లమెంటు సీట్లు కూడా పెరుగుతాయి. ఇక్కడేమో సౌత్ ఇండియాలో ఏం జరుగుతుందంటే, ఈ సీట్లన్నీ తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కేరళ, ఇంతకుముందు కేరళ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, అయ్యా మేము చిత్తశుద్ధితో జనాభా నియంత్రణ అమలు చేసిన దానికి ఫలితంగా ఈరోజు దారుణంగా నష్టపోయి మేము పార్లమెంటు సీట్లు కోల్పోయేటట్లుంటున్నాము. మరి ఏ రకంగా న్యాయం ఇది? జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ చేయకండి, ఉన్న సీట్లను అలాగే ఉంచండి, లేదంటే పెంచండి. జగన్ గారు కూడా అదే మోదీ గారికి ఒక ఉత్తరం రాశారు. నిజానికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఎవరు ఆ మీటింగ్కి పోయే అవకాశమే లేదు. ఎందుకంటే బీజేపీతో వాళ్ళు ఉన్నారు, బీజేపీ ప్రభుత్వమే వాళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి. అయితే జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన చెన్నై మీటింగుకు వెళ్ళి ఉండాల్సింది. కానీ ఆయన సమస్య ఏమిటంటే, కాంగ్రెస్తో ఏ రకంగా కూడా ఆయన, అంటే కాంగ్రెస్ అనేది ఆయనకు శత్రువు కదా, కాంగ్రెస్ వాళ్ళే కదా ఆయన్ని జైలుకు పంపించి ఆయనతో పార్టీ పెట్టించారు. అందుకని కాంగ్రెస్ కలిసి ఉన్న దేనికి కూడా ఆయన పెద్దగా మద్దతు పలికే అవకాశం లేదు. కాబట్టి అలాగని డీలిమిటేషన్ని వ్యతిరేకించకపోతే కూడా జగన్ గారు మోదీతో ఏదో చేతులు కలిపేశారు, మోదీ పక్షాన ఉన్నారు అని ప్రచారం చేస్తారు. కాబట్టి ఆయన ఏమన్నారంటే, అయ్యా మీరు మీ డీలిమిటేషన్ అయినా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, సీట్ల తగ్గింపుకు మాత్రం మేము వ్యతిరేకము, సీట్లు తగ్గింపు చేయకండి, అవసరమైతే పెంచితే మాకేం అభ్యంతరం లేదన్నట్టుగా ఉత్తరం రాశారు. స్టాలిన్ గారు ఏమంటారంటే, అయ్యా ఇప్పటికే నార్త్ ఇండియా పెత్తనం ఎక్కువైపోయింది, నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళ పట్ల చిన్న చూపు చూస్తున్నారు, నార్త్ ఇండియా వాళ్ళకి తగిన, సౌత్ ఇండియాకు తగిన, రాష్ట్రాలకు తగిన నిధులు ఇవ్వడం లేదు, వాళ్ళకి తగిన ఇది లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా మేము నష్టపోతాము దారుణంగా ఈ డీలిమిటేషన్ పెడితే అనేది ఇప్పుడు ఆయన స్టాలిన్ గారి అభిప్రాయం. ఆయన ఏమంటారంటే, స్త్రీలకు కూడా కనీస హక్కులు లేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది ఈ డీలిమిటేషన్ కనుక మనం యథాతథంగా అమలు చేస్తే అనేది ఆయన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్పే దాంట్లో పాయింట్ ఏమిటంటే, మణిపూర్లో ఈరోజు పార్లమెంటు సీట్లు, మణిపూర్ అనేది ఇదే రకంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే అన్ని పార్లమెంటు సీట్లు లేకపోవడం వల్ల అది ఈరోజు తగలబడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. రేపు మన పరిస్థితి కూడా ఇంతే. మనము పార్లమెంటులో ప్రభావితం చేసే అన్ని సీట్లు ఉంటేనే మనకు అంతో ఇంతో గౌరవం ఉంటుంది తప్ప, ఇప్పుడున్న సీట్లు కూడా ఇంకా తగ్గిపోతే మనల్ని అసలు పట్టించుకునే వాళ్ళే ఉండరు. నార్త్ ఇండియా పెత్తనం మొత్తం మన నెత్తిన రుద్దేసి మనకంటూ ఐడెంటిటీ లేకుండా చేస్తారు. అందుకే ఈ సమావేశ లక్ష్యం అదే అని ఆయన స్టాలిన్ గారు చెప్తున్నారు. నిజానికి ఈ డీలిమిటేషన్ని జనాభా ప్రాతిపదికన అమలు చేస్తే దారుణంగా సౌత్ ఇండియా నష్టపోతుందనేది వాస్తవము. ఎందుకంటే పునర్విభజన వేరు, మనకు అసెంబ్లీ కూడా పునర్విభజనలో ఏమిటంటే సంఖ్య మారదు, సంఖ్య మారకుండా అటు ఇటు కాస్త పేర్లు మారుతాయి అంతే. అసెంబ్లీ నియోజకవర్గాలు అటు ఇటు అవుతాయి, లేదా పార్లమెంటు నియోజకవర్గాలు అటు ఇటు అవుతాయి తప్ప సంఖ్యలో ఏమి తేడా ఉండదు. కానీ జనాభా ప్రాతిపదికనగా తీసుకుంటే, అంటే ఇంకా మన సెన్సస్, కరోనా వల్ల సెన్సస్ జరగలేదు,
మరి 26 కల్లా కంప్లీట్ చేసేసి ఆ జనాభా లెక్కల ప్రకారము ఇప్పుడున్న సీట్లను తగ్గించడం అనేది మొదలు పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అనేది సౌత్ ఇండియా తరఫున నుంచి స్టాలిన్ గారు ఒక అల్టిమేటం లాగా జారీ చేస్తూ ఈరోజు మీటింగ్ పెట్టారు. ఇంకా ఆ మీటింగ్లో ఇంకా సాయంత్రానికల్లా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళిద్దరూ కూడా రేవంత్ రెడ్డి లేదా కేటీఆర్ గారు బద్ధశత్రువులుగా ఇక్కడ వ్యవహరిస్తున్నప్పటికీ వాళ్ళు ఒక ఏకాభిప్రాయం మీద మీటింగ్కి హాజరయ్యారు. బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను మేము తిప్పికొడతాము, సంఖ్య తగ్గింపు దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అనేది చేశారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమిటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన అసమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది. జగన్ గారైనా సరే బీజేపీతో అంటే కాంగ్రెస్ ఉంటేనేమి ఎవరు ఉంటేనేమి అంటే ఇది నేషనల్ ప్రయోజనాలు అంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడున్న సంఖ్యను తగ్గించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన కూడా ఆయన తరఫున ఎవరైనా సమావేశానికి హాజరయ్యేలా చేసి ఉంటే బాగుండేది. సరే ఏమైతే ఏమైంది, డీలిమిటేషన్ అనే తేనె చుట్ట కదపకుండా ఉంటేనే సేఫ్. ఎందుకంటే సీట్లు తగ్గిస్తే ఎవరు ఒప్పుకోరు, సీట్లు పెంచితే ఓకే, సీట్లు పెంచితే దానికేం ఇబ్బంది లేదు. కానీ అట్లా కాకుండా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా 25, 50 ఏళ్ల పాటు మేము పాటించినందుకు మాకెందుకు ఈ శిక్ష అని కేరళ ముఖ్యమంత్రి అడిగినట్టు ఎవరైనా అడుగుతారు రేపు పొద్దున. థ్యాంక్ యూ.